హలో వ్యూవర్స్! వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్‌కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం. 'కాల్గల్ విభిన్న ప్రేమ కథ' 63వ భాగం. స్టెల్లా తీర్థ ఇచ్చిన ఫైల్‌తో కుస్తీ పడుతుంది. అబ్బా! ఏంటి వర్కు? ఎంత ట్రై చేసినా పూర్తిగా అర్థం కావడం లేదు. నేను ఫైల్స్ తెచ్చి చాలా టైం అయ్యింది. ఒక్క ఫైల్ వర్క్ కూడా పూర్తవ్వలేదు. అర్థమైన వరకు చేద్దామంటే అది కూడా ఒక పట్టాన వర్క్ ఫినిష్ అవ్వడం లేదు. టైం ఏమో అయిపోతుంది అని అనుకుంటూ అవస్థ పడుతుంది. అప్పుడే ప్యూన్ వచ్చి, తీర్థ మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు. ఏంటి, ఇప్పటికి 2 సార్లు పిలిచింది, ఇప్పుడు మళ్ళీ పిలుస్తుందా? ఫైల్ పని ఇంకా అవ్వలేదని చెప్పు అంది స్టెల్లా ప్యూన్తో. అదేదో మీరే చెప్పండమ్మా, లేదంటే మేడం నన్ను తిడతారు అని చెప్పి వెళ్ళిపోయాడు ప్యూన్. ఏంటి ఇలా లాక్ అయ్యాను అనుకొని క్యాబిన్కి వెళ్ళింది స్టెల్లా. తీర్థ స్టెల్లాను చూస్తూనే, ఆ ఫైల్స్ పని అయిపోయిందా అని అడిగింది. లేదు మేడం, ఈ పని నేను అని అంటుంది స్టెల్లా. అయ్యో, నీ వల్ల కావడం లేదా? నువ్వే చేయగలవని బాస్ చెప్పారు. సరే, ఫైల్స్ ఇచ్చేయి, చేయగలిగే వాళ్ళకే ఫైల్స్ ఇస్తాను అంది తీర్థ. లేదు మేడం, నేను ట్రై చేస్తాను. నేను చేయగలను అని బాస్ నమ్ముతున్నారు అంటే నేను ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకూడదు కదా అంది స్టెల్లా. నిజమే అనుకో, కానీ టైం ఆల్రెడీ 5 అయిపోయింది. ఒక్క ఫైల్ పని కూడా పూర్తి కాలేదు. నువ్వు కూడా ఇంటికి వెళ్ళాలి కదా అని జాలిగా అంది తీర్థ. పర్వాలేదు మేడం, లేట్ అయినా పర్వాలేదు, వీటిని ఫినిష్ చేసి వెళ్తాను అని తన ప్లేస్కి వెళ్ళిపోయింది స్టెల్లా. ఈరోజే కాదు, రోజు నీకు లేట్ అవుతుంది, అయ్యేలా చేస్తాను అని అనుకుంది తీర్థ. దేవ్లానే గిరీష్ కూడా కార్డ్స్ యూజ్ చేస్తే డిక్లైన్ అనడంతో డబ్బు కావాలని ఆఫీస్కి వచ్చి ధ్రువ్ క్యాబిన్కి వచ్చేసరికి తీర్థ సిస్టంలో ఏదో పని చేస్తూ కనిపించింది. దాంతో వాడు తీర్థను వెకిలిగా చూస్తూ, ఓహో, రంగుల రామచిలక ఇంటి నుండి ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయ్యిందా అని అడుగుతూ ఆమె వైపు వచ్చి ఆమెను చైర్తో సహా తన వైపు తిప్పుకున్నాడు. ఇదివరకు ధ్రువ్ చేసినట్లుగా తీర్థ తన కాలిని నేలకు తాకించి చైర్ని వెనక్కు నెట్టుకొని చైర్లో నుండి లేచి, నేనిక్కడ ఉంటే నీకేమైనా అభ్యంతరమా అన్నయ్యా అని అడిగింది. అలా నన్ను పిలవకు, నిన్ను ఆ దృష్టితో చూడడానికి నువ్వేమీ మా అమ్మ కడుపున పుట్టలేదు అన్నాడు. మరి ఏ దృష్టితో చూస్తావు అని పొగరుగా అడిగింది. అది నీకు తెలుసు అంటూ ఆమెకు దగ్గరగా రాబోయాడు. దాంతో తీర్థ తన చేతిలో ఉన్న అల్పీతో వాడి చేతి మీద గుచ్చింది. వెంటనే అమ్మా అని మూలిగి అటుగా చూసుకున్నాడు వాడు. చిన్న నొప్పికి అమ్మను గుర్తు తెచ్చుకున్నావు. నీ అమ్మ కూడా ఆడదే కదా, మరి పరాయి ఆడవాళ్ళలో అమ్మను చూడలేవా అని అడిగింది తీర్థ. చూడాల్సిన అవసరం నాకు లేదు, నా వరకు నా అవసరం తీరడమే ముఖ్యం అంటూ మళ్ళీ ఆమె వైపు కదిలాడు. ఈసారి స్టేషనరీ స్టాండ్లో నుండి చాకు తీసి వాడి పీక మీద పెట్టింది. చంపేస్తావా, నేను నీ ఇంటిలో మనిషిని అన్నాడు కోపంగా. అయితే ఏంటి, నాకు కూడా తనాపరా భేదాలు లేవు, నా జోలికి వస్తే ఎవరినైనా యమపురికి పంపిస్తాను అంది. అంత మొనగత్తెవా, అయితే నా నుండి తప్పించుకో అంటూ కత్తిని సునాయాసంగా దూరం నెట్టి ఆమె చేయి అందుకోబోయాడు. వెంటనే వాడి చెంపను చెల్లుమనిపించింది తీర్థ. కొడితే ఆగిపోవడానికి దేవుని అనుకున్నావా? గిరీష్ ఇక్కడ, నేను ఆశ పెడితే గురి చెదరదు అంటూ ఆమె మీదకు రాబోయాడు. కానీ ఇంచు కూడా అడుగు ముందుకు పడలేదు వాడికి. ఎదురుగా ఒంటరిగా ఊరిస్తున్నట్లుగా ఉన్న తీర్థని చూస్తూ అందుకోవాలని చేతులు చాపాలని అనుకున్నాడు. కానీ చేతులు కూడా కదపలేకపోతున్నాడు. వాడి శరీరం వాడి ఆధీనంలో లేనట్లు, ఎక్కడో బాధిస్తున్నట్లు, మెడ మీద బరువు ఏదో ఉన్నట్లుగా ఇబ్బంది పడుతూ అతి కష్టంగా తల వెనక్కి తిప్పి చూశాడు. ధ్రువ్ వాడి మెడ వెనుక బలంగా పట్టి వాడిని ఆపుతూ కనిపించాడు. దాంతో ధ్రువ్, నన్ను వదులు అన్నాడు గిరి తనకు తాను ధ్రువ్ చేతిని వదిలించుకునేలా గింజుకుంటూ. ధ్రువ్ వాడి వైపు కోపంగా చూస్తూ, ఎందుకు వదలాలి? ఒకసారి ఇదే తప్పు చేస్తే హాస్పిటల్లో ఉన్నావు. అప్పుడు తీర్థ కేవలం మన ఇంటికి వచ్చిన అతిథి మాత్రమే.
కానీ ఇప్పుడు తను నా భార్య. నా భార్య అంటే నీకు చెల్లెలు అవుతుంది. అయినా కూడా నీతి తప్పాలనే ఆలోచన వచ్చిన నిన్ను క్షమించడం మహా నేరం" అని వాడి ముఖం మీద పిడిగుద్దు గుద్దాడు. ఆ దెబ్బకు గిరీష్ ముక్కు నుండి కారుతున్న రక్తాన్ని చూసుకొని కోపంతో ఊగిపోతూ, "నా అకౌంట్లో నా డబ్బు ఏమయ్యింది? నా క్రెడిట్ కార్డ్స్ ఎందుకు పనిచేయడం లేదు?" అని అడగడానికి వస్తే నీ భార్య ఎక్కువ తక్కువ మాట్లాడింది. అందుకే గుణపాఠం చెప్పాలని అనుకున్నాను. అంత మాత్రానికే నా మీద చేయి చేసుకుంటావా అని అడిగాడు గిరీష్. నీ డబ్బా? నువ్వు కానీ రాళ్ళు ఇసుక మోసి ఇటుక ఇటుక పేర్చి కష్టపడి సంపాదించావా అని ఎదురు ప్రశ్నించాడు ధ్రువ్. ఇన్ని సంవత్సరాలు మా నాన్న కష్టాన్ని అనుభవించారు కదా, అంటే ఆస్తిలో మాకు కూడా వాటా ఉంటుంది కదా, అంటే ఆ డబ్బు నాదే కదా అన్నాడు పొగరుగా. మీ నాన్న కష్టాన్ని మేం అనుభవించలేదురా, మీరే మా కష్టాన్ని ఇన్ని సంవత్సరాలు దోచుకున్నారు. అయిన వాళ్ళు కదా అని బ్రాంచులు అప్పగిస్తే నిలువు దోపిడీ చేశారు అన్నాడు ధ్రువ్. నిందలు వేయకు అన్నాడు గిరీష్. నిందలు కాదు, నిజాలు. అయినా నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఏంట్రా అన్నావు? నా భార్య ఎక్కువ తక్కువ మాట్లాడిందా, అందుకే గుణపాఠం చెప్పాలని అనుకున్నావా? ఎక్కువ తక్కువ చేసేది ఎవరో నాకు బాగా తెలుసు అని. నా పెళ్ళాం నన్నే తాకనివ్వదు, నువ్వెవడురా తాకాలని అనుకోవడానికి అని మనసులో అనుకొని వాడిని కొట్టబోయాడు ధ్రువ్. ధ్రువ్, ఇది ఆఫీస్ అంది తీర్థ. ఆఫీస్లో ఎలా బిహేవ్ చేయాలో అలా చేస్తున్నారా వీళ్ళు అని ఎదురు ప్రశ్నించి వాడిని పిచ్చ కుమ్ముడు కుమ్ముతూ ఆ క్యాబిన్ నుండి తీసుకుపోయి సెక్యూరిటీతో బయటకు గెంటించాడు ధ్రువ్. అలా ఆ ఇద్దరూ బయటకు వెళ్ళిపోగానే తీర్థ బాధగా కుర్చీలో కూలబడిపోయి, ఛీ, ఏం మనుషులు వీళ్ళు, ఆడది కనిపిస్తే కోరిక తప్ప ఇంకేం గుర్తుకు రాదా అని బాధపడుతుంది. ధ్రువ్ తన క్యాబిన్లోకి వచ్చి బాధగా ఉన్న తీర్థమోము చూసి తీర్థ అని పిలిచాడు. నీళ్లు నిండిన కళ్ళతో అతని వైపు చూస్తూ, ఎంత చెడ్డవాళ్ళైనా బావి వరుసలు ఎలా మర్చిపోతారు? ఒకరికి వదినను, మరొకరికి చెల్లిని, అయినా కూడా నన్నొక ఆడదానిలానే చూస్తున్నారు తప్ప వాళ్ళకి నాకు మధ్యలో ఉన్న బంధం గుర్తించరా అని బాధగా అడిగింది. నా ఇంట్లో మనుషులు అటువంటి వాళ్ళు అయినప్పుడు నీకేం సమాధానం చెప్పగలను తీర్థ? నిన్ను క్షమాపణ అడగడం తప్ప అన్నాడు. ఒక్క రోజుతో పోయే బంధం కాదు కదా, మరి వాళ్ళు ఎప్పటికి తెలుసుకుంటారు అని అనుకుంటూ ముభావంగా కూర్చుంది. ధ్రువ్ ఆమె వైపు జాలిగా చూస్తూ, నా ఇంట్లో వాళ్ళ వల్ల రోజు రోజుకి నీ బాధ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు తీర్థ. నాలో వచ్చిన మార్పు మిగిలిన వాళ్ళలో కూడా వస్తే తప్ప నీకు ఈ బాధ దూరం కాదేమో. నా మనసులో మాట ఈరోజైనా చెబుదామనుకుంటే ఈరోజు కూడా నీ మూడు బాగోలేదు. ఏంటో నా ప్రేమ విషయం చెప్పాలనే ఆలోచన లేనప్పుడు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మనసులో మాట చెప్పాలని అనుకోగానే అన్ని అవాంతరాలే వస్తున్నాయి అని మనసులో అనుకున్నాడు. ఖాళీగా ఉంటే ఆమె అలా బాధపడుతూనే ఉంటుందని, ఆ పార్టీ పేమెంట్ ఎంత బాకీ ఉంది, ఈ పార్టీ ఎంత బాకీ ఉంది అని వర్క్ పరంగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. దాంతో ఆమె కూడా మనసుని మళ్లించుకొని పని మీద దృష్టి పెట్టింది. దేవ్ ఫోన్ అదే పనిగా చక్రీమామ కాలింగ్ అని మోగుతుంది. ఒళ్ళూపై తెలియకుండా తాగుతున్న దేవ్ ఫోన్ని తీయకుండా లాస్ట్ రింగ్కి అటెంప్ట్ చేశాడు. హలో అల్లుడు, నేను చక్రీమామని. నీతో మాట్లాడాలని ఎన్నిసార్లు ఫోన్లు చేస్తున్నా తీయడం లేదేంటి? నీతో చాలా మాట్లాడాలి అన్నాడు. సరే మామ, మన గెస్ట్ హౌస్కి వచ్చాయి, నేను కూడా నీతో మాట్లాడాలి అన్నాడు దేవ్. సరే అని పావుగంటలో అక్కడికి వచ్చిన చక్రధర్ ఏదో చెప్పబోతుంటే ధ్రువ్ మీద కోపంగా ఉన్న దేవ్ పెగ్గు మీద పెగ్గు వేస్తూ చక్రధర్ చెప్పేది వినకుండా, ఆ ధ్రువ్ గాడికి ఎంత ధైర్యం, నా కార్డ్స్ క్యాన్సిల్ చేయిస్తాడా, నా అకౌంట్లో డబ్బులు లేకుండా చేస్తాడా, వాడిని అస్సలు వదిలిపెట్టను అని అన్నాడు. ఓహో, మాకే కాకుండా క్షవరం వీడికి కూడా అయ్యిందా? ఇది ఇంకా మంచి విషయం. వీడిని ఇంకాస్త రెచ్చగొడితే కాగల కార్యం వీడే చేస్తాడు అని అనుకొని
మాకే అనుకుంటే ఆ ధ్రువ్ నీకు కూడా అన్యాయం చేశాడా అల్లుడు అని బాధ నటిస్తూ అన్నాడు. మీకేం చేశాడు అని అడిగాడు దేవ్ తూలుతూ. దాంతో వాడిని రాజేష్ని ఆఫీస్ నుండి తరిమేసిన సంగతి చెప్పి ఆస్తి అంతా వాడిదేలా బిహేవ్ చేస్తున్నాడు. ఈ విషయమే నీతో చెప్పాలని ఎన్నిసార్లు నీకు ఫోన్ చేసినా నువ్వు తీయలేదు అల్లుడు. అదే అప్పుడప్పుడు టూర్లకు వెళ్తుంటావు కదా, అలా వెళ్ళినట్లున్నావు అని అన్నాడు చక్రధర్. సిటీకి కొత్తగా వచ్చిన పాపల పనిలో బిజీగా ఉండి ఇంటికి అంతగా రాలేదు మామ. ఫోన్ అయితే తీసే పరిస్థితిలో అసలే లేను అన్నాడు. దాంతో చక్రధర్ నవ్వి, ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో ఎంజాయ్ చేస్తావు అల్లుడు. సరే ఇంతకీ ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అల్లుడు అని అడిగాడు చక్రధర్. ఆస్తిలో, షేర్స్లో, బిజినెస్లో నా వాటా అడుగుతాను. అన్నీ సమానంగా పంచే తీరాలని అడుగుతాను అన్నాడు దేవ్. నాకు కావలసింది కూడా అదే. నీ వాటాకి వచ్చిన బిజినెస్ని నేను హ్యాండిల్ చేస్తూ ఆగిపోయిన నా సంపదను మళ్ళీ నీ నుండి సంపాదిస్తాను అని మనసులో అనుకొని, అయితే ఇంకా ఇక్కడే ఎందుకు అల్లుడు, ఇంటికి పద, వెంటనే రాజేంద్రతో మాట్లాడు అన్నాడు చక్రధర్. సరే పదమామ అని బయలుదేరాడు దేవ్. మళ్ళీ ధ్రువ్కి మీటింగ్ ఉందని వెళ్ళి ఇంకా ఆఫీస్కి రాలేదు. రాత్రి 8 అయినా స్టెల్లా ఫైల్స్ పని ఇంకా పూర్తి కాలేదు. దాంతో తీర్థ స్టెల్లాను పిలిపించి, ఆ ఫైల్స్ సంగతి రేపు చూద్దాంలే, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో, రేపు రాగానే ఆ పని చూడు అంది. ఓకే మేడం అనేసి బ్రతుకు జీవుడా అనుకొని వెళ్ళిపోయింది స్టెల్లా. ఆ కాసేపటికే ధ్రువ్ మీటింగ్ నుండి రావడంతో ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళిన తీర్థ ముభావంగా ఉంటుంది, భోజనం కూడా చేయదని డిన్నర్కి బయటకు తీసుకెళ్లాడు ధ్రువ్. వద్దు, తినను అని చెప్పడం వల్ల లాభం ఉండదని అతను ఏం ఆర్డర్ ఇస్తే అవి తింటుంది తీర్థ. నిన్నటి రోజున ఈ టైంకి ఎంత హ్యాపీగా ఉన్నానో, ఆ హ్యాపీనెస్ ఇప్పుడు లేదు. నా హ్యాపీనెస్ని నా ఇంట్లో వాళ్లే కాళ్ళ రాస్తున్నారు అనుకొని ధ్రువ్ కూడా డిన్నర్ ఫినిష్ చేశాక ఇద్దరు ఇంటికి బయలుదేరారు. ధ్రువ్, తీర్థ ఇద్దరు డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసరికి రాజేంద్ర, చక్రధర్, రాజేష్, గిరీష్ ఇలా జితేంద్ర తప్ప ఆడవాళ్లతో సహా ఇంట్లో మిగిలిన అందరూ హాల్లో సమావేశమై ఉన్నారు. ఏంటి ఈ టైంకి అందరూ తినేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఇప్పుడేంటి మీటింగ్ పెట్టారు అని అనుకుంది తీర్థ. అయితే వాళ్ళలో దేవ్ ఉండడం వల్ల ఆ మీటింగ్ ఎందుకో ధ్రువ్కి అర్థమైపోయింది. అందుకే తమ గదిలోకి వెళ్లకుండా వాళ్ళ దగ్గరకు వచ్చాడు. అతనితో పాటు తీర్థ కూడా. ఏంటి రాజేంద్ర, ఇందాకటి నుండి ఆస్తిలో వాటా కావాలి అని అడుగుతుంటే మాట్లాడవు అన్నాడు దేవ్ మళ్ళీ. అప్పుడే అక్కడికి వచ్చిన జితేంద్ర దేవ్ మాటలు విని, రాజేంద్ర ఏంట్రా, అతను నా తండ్రి, నీకు తాతయ్య, పేరు పెట్టి పిలుస్తావా అని కోపంగా అడిగాడు. తాతయ్య అని వెటకారంగా అని, నాకు వరసల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అయినా నేను అడిగిన విషయం వినకుండా అనవసరమైన విషయం మాట్లాడతావేంటి, ఆస్తిలో నా వాటా నాకు కావాలి అన్నాడు దేవ్. దేవ్, ఇప్పుడు నువ్వు బాగా తాగి ఉన్నావు, రేపు ఉదయం మాట్లాడుకుందాం, నీ గదికి పదబాబు అని కొడుకు భుజం పట్టుకుంది మాలిని. దేవ్ తల్లి చేయి విదిలించి, ఇప్పుడేంటి, నేను 24 hours ఆన్లోనే ఉంటాను, అందుకని మాట్లాడకూడదా, ఆస్తి అడిగితే ఇవ్వరా అని ఎదురు ప్రశ్నించాడు. దాంతో రాజేంద్రకు కోపం వచ్చి, ఆస్తి అని సాగదీసి, ఎవరి ఆస్తి ఎవరికి ఇవ్వాలిరా అని అడిగి, మీ మీ పేరుల మీద లక్షల్లో ఉన్న షేర్స్ని, బాండ్స్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని ఇష్టానికి ఖర్చు చేసి వాటిని నాశనం చేశారు. అమ్మాయిలని, తాగుడని, పార్టీలని, టూర్లని, డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు చేశారు. నా బిజినెస్ని దివాలా తీయించాలని ఎవరెవరో చేరి పేమెంట్స్ ఇవ్వనివ్వకుండా, అభివృద్ధి వైపు వెళ్ళనివ్వకుండా మిమ్మల్ని మత్తులో ముంచితే తాగి తందనాలాడుతూ బిజినెస్ కూడా మూలన పడేలా చేసి రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఉండే గుడ్ విల్ని నాశనం చేసి దాన్నొక రెడ్ లైట్ ఏరియాగా మార్చేశారు అని రాజేంద్ర అంటుంటే, ఒకప్పుడు తను కూడా అలాగే ప్రవర్తించాడు కదా అని ధ్రువ్ తీర్థ వైపు చూశాడు. తెలిసిన విషయాలే కదా అని తీర్థ ధ్రువ్ చూపులను పట్టించుకోకుండా వాటాలు పంచుకోవడాలు, విడిపోవడాలు అంటే
తాతయ్య ఎలా రియాక్ట్ అవుతారో అని అసహనంగా అక్కడ జరుగుతున్నది చూస్తుంది. రాజేంద్ర చక్రధర్ రాజేష్ వైపు కోపంగా చూస్తూ, అయిన వాళ్ళు కదా అని బ్రాంచెస్ అప్పగిస్తే తిన్న ఇంటికే కన్నం వేసి సైడ్ చేసిన సొమ్ముతో విల్లాలు కొనుక్కుంటూ సరదాలు చేసుకుంటున్నారు కొంతమంది అని దేవ్ వైపు చూస్తూ, ఇంత వయసు వచ్చినా బిజినెస్ పట్టకుండా బలాదూర్ తిరుగుతూ ఇంటి పరువుని నాశనం చేస్తున్న నీకు ఆస్తి గురించి హక్కుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? సందర్భం వచ్చింది కాబట్టి అందరికీ చెప్తున్నాను. ఇంతకాలం మీరు అనుభవిస్తున్న ఆస్తి నాది. మా నాన్న నాకిచ్చిన పావలా ఆస్తిని ముప్పావలా చేసి మీకు ఇస్తే దాన్ని రూపాయి చేయడం మానేసి ఎక్కడ మొదలైందో అక్కడికే తీసుకొచ్చేలా, ఇంకా చెప్పాలంటే అంతకన్నా తక్కువ స్థాయికి వచ్చేలా మీరంతా కలిసి నాశనం చేశారు. అటువంటి మీకు ఆస్తిలో వాటాలు అడిగే హక్కు ఎక్కడ ఉంది? అసలు పంచడానికి ఏం మిగిలి ఉంది? మీరంతా చేరి నాశనం చేశాక మిగిలిన కొద్దో గొప్పో ఆస్తికి ధ్రువ్ కష్టం తోడైంది. రూల్గా చెప్పాలంటే మేనకకి కూడా హక్కు ఉంటుంది కాబట్టి ఆస్తిని 3 భాగాలుగా విడదీయాలి. మేనక మేజర్ కాదు కాబట్టి ఆ బాధ్యత వేరొకరు తీసుకుంటారు. ఇక నీకు ఇచ్చే ఆస్తిని నువ్వేం చేస్తావో ఎవరి చేతిలో పెడతావో నాకు బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఆస్తి పంచాల్సిన అవసరం నాకు లేదు. అంతేకాకుండా ఇకపై ఆస్తి విచ్ఛిన్నం కాకుండా ఉండాలని, ఒక్క పైసా కూడా అనవసరంగా ఖర్చు కాకూడదని నిర్ణయించుకున్నాను. అలా కాకూడదు అంటే ఆస్తి సరైన వ్యక్తి పేరు మీద ఉండాలి. తాత ఆస్తి మనవడి తరం వాళ్ళకే చెందుతుంది. అయితే ఆస్తిని నాకు నచ్చిన వాళ్లకు ఇచ్చే హక్కు కూడా నాకు ఉంది. అందుకే ఆస్తి, షేర్స్, బాండ్స్, బిజినెస్ అన్నీ తీర్థ పేర రాసేశాను. ఇకపై ఈ ఆస్తి మీద, ఆదాయం మీద తీర్థకే పూర్తి హక్కు ఉంటుంది. బిజినెస్ మీదైనా ఇక దేని మీదైనా ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు తీర్థకే ఉంది. అలా అని ఆస్తిని వేరొకరికి రాసే హక్కు తీర్థకు లేదు. మొత్తం బాధ్యత ఆమె తీసుకునే తీరాలి అన్నాడు రాజేంద్ర. రాజేంద్ర మాటలు వింటూనే జితేంద్ర, మాలిని మంచి పని చేశారు అన్నట్లుగా చూస్తే మిగిలిన ఎవరికీ ఆ విషయం నచ్చలేదు. అలా అయితే మా చేతికి చెప్ప మాత్రమే వస్తుంది అని చక్రధర్ ఉరుముతున్నట్లుగా చూస్తున్నాడు. విషయం వినగానే ధ్రువ్ తీర్థ వైపు చూశాడు. ఆ మాటకు తీర్థ కూడా షాక్ అవుతూ నాకేం తెలియదు అన్నట్లుగా భర్త వైపు చూసింది. దేవ్ తాత నిర్ణయం విని తండ్రి వైపు కోపంగా చూస్తూ, ఇది దేవత కాదు దెయ్యం. మీ అందరి నెత్తికెక్కి ఆడుతూ మీ అందరినీ ఆడిస్తున్న దెయ్యమని, ఆ విషయం తొందరలోనే మీ అందరికీ తెలుస్తుంది అన్నాను కదా. ఆ మాటే నిజమయ్యింది. చూశారు కదా దీని నిజస్వరూపం అని. దీని కన్ను ఈ ఆస్తి మీద పడింది. అందుకే మొదట ఇంటిని కబ్జాలో పెట్టుకుంది, తర్వాత బిజినెస్ని దాని చెప్పు చేతల్లోకి తీసుకుంది. ఇక ఇప్పుడు మొగుడికి వచ్చే వాటా సరిపోదని మొత్తం ఆస్తిని దాని పేర రాయించుకుంది అని దేవ్ తీర్థ వైపు ఉరుముతున్నట్లుగా చూస్తూ, వావ్ కాల్ గర్ల్, నేను అనుకున్నట్లే చేశావు అన్నాడు పొగరుగా. డోంట్ సే దట్ బ్లడీ వర్డ్ అగైన్ అండ్ అగైన్ అన్నాడు ధ్రువ్ కోపంగా వేలు చూపిస్తూ. అంటాను అంటాను అంటాను, ఇది కాల్ గర్ల్ కాల్ గర్ల్ కాల్ గర్ల్. నువ్వు కాల్ గర్ల్వే అని నిరూపించుకున్నావు కదే. వయసులో ఉన్న వాళ్ళనే కాకుండా వయసు అయిపోయిన వాళ్ళను కూడా వదలలేదు కదే నువ్వు. అందుకే ఈ ముసలాడు మనవళ్ళమైన మమ్మల్ని వదిలేసి ఆస్తి నీ పేర రాశాడు అన్నాడు దేవ్. ఇంకా ఉంది. వావి వరుసలు మరిచి అంత మాట అన్నందుకు దేవ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడిక్కడ ఏం జరుగుతుంది? రాజేంద్ర నిర్ణయాన్ని తీర్థ ఒప్పుకుంటుందా? ఏం జరుగుతుందో తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురు చూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా స్టోరీకి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.